అవని పొద్దున్నే గుడికి వెళ్ళింది అన్న విషయం తెలుసుకొని శ్రీకర్ గుడికి వెళ్తాడనమాట. ఇక అక్కడ అవనితో మాట్లాడుతూ ఉంటాడు శ్రీకర్. ఏంటి పొద్దున్నే అమ్మవారిని ఏం కోరుకుందామని చెప్పి వచ్చావు? అప్పుడు అవని తన మెడలో ఉన్న తాళి ఇలా బయటికి తీసి, ఇదిగో నా మంగళసూత్రం కలకాలం చల్లగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం తప్ప నాకు వేరే కోరిక ఇంకేమీ లేదు, అందుకే వచ్చాను గుడికి అని చెప్పి అవని అలా అంటూ ఉంటే అప్పుడు శ్రీకర్ అంటాడు, అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్న మా ఇంటికి వచ్చి ఎంత ఇదిగా మాట్లాడావు మా అమ్మతోని. మా అమ్మ తనకి ఎంత మనస్తాపం చెంది ఏం చేసిందో తెలుసా? నిన్న మా అమ్మ ఉరి వేసుకొని చావబోయింది అని చెప్పి శ్రీకర్ అలా చెప్పగానే ఇక అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. రా వచ్చి మా అమ్మకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే రా అని చెప్పి అవనిని లాక్కొస్తూ ఉంటాడు ఇంటికి. మరోపక్క ఇంట్లో హాల్లో అందరూ ఇటు వేదవతి, పేదిరాజు, వసంత, ఇక ఇటు ప్రసాదరావు, అలాగే కృష్ణబాబు, నిహారిక, అలాగే అర్చన అందరూ అక్కడే ఉంటారు. ఇక అప్పుడు కృష్ణబాబు ఇలా అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు ఈ పని చేసిన దగ్గర నుంచి అసలు మనసులో లేదు, ఇప్పటిదాకా శ్రీకర్ ఎటువంటి రియాక్షను లేదు, ఏంటో అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక వసంత కూడా అమ్మ నాకు చాలా భయంగా ఉందమ్మా, ఎందుకు ఇలాంటి పని చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక శ్రీకర్ వస్తాడనమాట. అవని లాక్కొస్తూ అవని ఒక్కసారిగా ఇలా లాగుతాడనమాట. వెళ్ళి వేదవతి కాళ్ళ దగ్గర పడుతుంది. అవని వెళ్ళి మా అమ్మకి క్షమాపణ చెప్పు అని చెప్పి శ్రీకర్ అలా అంటూ ఉంటే వేదవతి అలా చూస్తూ ఉంటుంది. అయ్యో అమ్మ అని చెప్పి అర్చన ఇక కింద పడిన అవనిని అమ్మ అని చెప్పి లేపుతూ ఉంటుంది. అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సో ఇంతే అండి ప్రోమోలో జరిగింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.